ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు మద్దతు తెలిపేదానికి జువల దిన వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు విషయాలు ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, ప్రైవేటీకరణని మేమందరం వ్యతిరేకిస్తున్నాం, దానితో పాటు మాకు సంబంధించినటువంటి మా ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా మేము ప్రాణాలకు తెగించి పట్టించి జువలదిన్న హార్బర్లో ఉన్నటువంటి బోట్లని దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించి వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నాడని తెలిసిందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తూ బెంబేలెత్తి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మన బండారం మొత్తం మత్స్యకారులు బయట పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు రకరకాలైనటువంటి కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం కాకముందే రాకముందే జువలదిన్నలో దిగకముందే రకరకాలైనటువంటి మత్స్యకారులు ఇలా అని చెప్పి రకరకాలుగా పాపం మత్స్యకారుల మీద వాళ్ళ మీద పెట్టి రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రదేశమైనటువంటి జువలదిన్న ప్రాంతం జనసంద్రంగా మారింది. మత్స్యకారులు ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మత్స్యకారులు ఏప్రిల్ 6వ తేదీ పాకాల దగ్గర సింగరాయకొండ మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానిలో ఒక స్పష్టత తీసుకున్నారు. అడిగారు ఏం జరిగింది అనేటువంటిది మత్స్యకారులను అడిగితే మత్స్యకారులే స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి బీదా మస్తానరావు గారు బిఎంఆర్, ఆయనతో పాటు కావలి సిఐ వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మేము ఆ బోట్లు విడుదలకి సహకరించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది సమావేశంలో చూశాం. దాని మీద వాళ్ళ సంప్రదాయం ప్రకారం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సరే, ఆ రోజు అంత కట్టలేము అని చెప్పి పాపం ఆ పేద మత్స్యకారులు చెప్పిన మీదట అది వాయిదా పడి మరలా నిన్న సమావేశం జరిగింది. నిన్న సమావేశంలో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే మరొకసారి జరుపుకున్నారు. తప్పు చేశాము అని చెప్పి పాపం మత్స్యకారులు ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు చెప్పడం, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫైనల్గా అందరి ఒప్పందంతో ఒక 2 కోట్ల